వచ్చిన అందరికీ నా వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం ఈరోజు సజీవ లెక్కలో ఉండగలిగి మనందరం దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి వచ్చి ఉన్నాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాదసన్నిధిలో చేరి మీకు వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదువుకునే ఉన్నాం. ఈ 6 వచనాల్లో చివరి వచనంలో ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదని అంటా ఉన్నాడు. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుడే మన కాపరి అయితే మనం దేవుని యొక్క మందిరంలో మనం నివసించేవారుగా ఉంటాం. దేవుడు మన కాపరిగా ఉండాలి. ఈ 2025వ సంవత్సరంలో దేవుణ్ణి మన కాపరిగా కలిగి ఉంటే వచ్చే లాభాల గురించి చాలా చక్కగా 23వ కీర్తనలో మనకి దావీదు మహారాజు పొందుపరిచారు. అయితే ఇక్కడ కాపరి అంటా ఉన్నారు. కాపరి అంటే ఎవరు? మందని కాచే వాళ్ళని కాపరి అంటారు. తర్వాత కాపరి మేపేవాడుగా ఉంటాడు. కాపరి నడిపించేవాడుగా ఉంటాడు. కాపరి విడిపించేవాడుగా ఉంటాడు. కాపరి గమ్యాన్ని చేర్చేవాడుగా ఉంటాడు కాపరి. అందుకే అంటున్నాడు మొట్టమొదటి వచనంలో ఏమన్నాడు? యెహోవా నా కాపరి అంటా ఉన్నాడు. అంటే ఆయన మనకి ఈ 2025వ సంవత్సరంలో దేవుడు మనకి కాపరిగా ఉంటే ఆయన మనల్ని కాచేవాడు, మేపేవాడు, విడిపించేవాడు, నడిపించేవాడు, మన యొక్క గమ్యాన్ని చేర్చేవాడుగా ఉంటాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు మన కాపరిగా ఉంటే మనకున్న అవసరతలను దేవుడు తీర్చేవాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం ఏదైనా ప్రమాదంలో ఉంటే, లేదంటే మనం ఏదైనా అనారోగ్యంతో ఉంటే ఆ అనారోగ్యాన్ని తీసివేసే గొప్ప దేవుడిగా ఉన్నాడు మన దేవుడు. మనం ఏ రీతిగా ఈ లోకంలో నడిపింపబడాలో చెప్పే దేవుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు వారు. అయితే ఈ లోకంలో మనం నివసించేటప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకు కలిగే లాభాల గురించి మనం కొన్ని విషయాలు ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఆయన మన కాపరి అయితే మన యొక్క బలహీనతల్లో చూడండి, 23వ అధ్యాయం 2వ వచనం చదవండి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. ఆయన పచ్చిక గల చోట్ల పరుండ చేసేవాడుగా ఉన్నాడు. ఆయన మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మనల్ని పండుకోబెట్టే దేవుడుగా ఉన్నాడు ఆయన. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే చిన్న బిడ్డల్ని వాళ్ళ కడుపు నిండా పాలు తాగిచ్చి, లేదంటే కడుపు నిండా భోజనం పెట్టి మనం వాళ్ళని పడుకోబెడతాం, వాళ్ళని నిద్రపుచ్చుతాం. ఎందుకు? వారికి మనం వారి యొక్క కాపరిగా మనం ఉన్నాం కాబట్టి, మనం పోషకులుగా ఉన్నాం కాబట్టి మనం వాళ్ళని ఏం చేస్తాం? పరుండబెట్టేవారుగా ఉంటాం. అయితే మన దేవుడు మనల్ని పరుండబెట్టేవాడుగా ఉన్నాడు. ఆ విషయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము 34వ అధ్యాయము 34వ అధ్యాయము 15వ వచనం చదవండి. మేపి పరుండ పెట్టెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు? నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఎవరంటున్నారు ఈ మాట? స్వయాన దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నేనే నా గొర్రెలను. ఎవరి గొర్రెలను ఆయన మేపేది?
ఆయన గొర్రెలను మేపేవాడుగా ఉన్నాడు. ఆయన మందలోనికి ఎవరైతే వస్తారో ఆ గొర్రెలను మాత్రమే మేపుతాడు ఆయన. అట్లా కాకుండా దేవుని సన్నిధికి రాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవించి అయ్యా నన్ను మేపు, నన్ను పరుండబెట్టు అంటే దేవుడు మన మాట వినడు. అందుకంటున్నాడు, ఏమంటున్నాడు, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. చూడండి మన దేవుడు ఎంత గొప్ప దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని మేపి పరుండబెట్టే దేవుడిగా ఉన్నాడు, మనల్ని పడుకోబెట్టే దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనల్ని పడుకోబెట్టి ఆయన మనల్ని రక్షించే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఏమనంటే ఆయన నన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని అంటాడు. చూడండి కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 4:8. యెహోవా నేను ఒంటరిగా ఉండినను. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటారు, యెహోవా నెమ్మదితో పండుకొని వెంటనే నిద్రపోవుదును. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. చాలామంది నిద్రలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అయ్యా బాగానే ఉన్నాడు, అయ్యా రాత్రి అందరితో బాగా మాట్లాడాడు, చక్కగా అందరం కలిసి తిన్నాము, కొనుక్కున్నాడు, లెగవలేదయ్యా, అంతే సంగతులు అంటారు. మన దేవుడు మనల్ని పరుండబెట్టే దేవుడుగా ఉన్నాడు, మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నాడు, మనల్ని కాపలా కాసే దేవుడుగా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాడు, ఏమని, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. సురక్షితంగా ఈ లోకంలో మనం జీవించాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధికి వచ్చేవారుగా ఉండాలి. దేవుడు మనకి కాపరిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుడిని కాపరిగా మనం కలిగి ఉంటామో మనం సురక్షితంగా పండుకుంటాం, సురక్షితంగా లెగుస్తాం, మన పనులు మనం చూసుకోగలుగుతాం. అందుకే ఇక్కడ అంటాం, నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయదు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం కష్టాలను చూసి, శ్రమలను చూసి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం. ఏమనంటే ఈ లోకంలో నేను ఎట్లా వెళ్ళాలి, ఈ లోకంలో నేను ముందుకు ఎట్లా వెళ్ళాలని చెప్పి అనేక విధాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే మన దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. అందుకే చూడండి యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. ఎప్పుడైతే మన దేవుణ్ణి మన కాపరిగా కలిగి ఉంటామో ఆయన మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ మనం నడవలేని స్థితిలో ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఆయన తన రొమ్మును ఆనించుకొని మనల్ని నడిపిస్తాను అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తాం. అందుకంటాడు, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రెలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. చూడండి మన దేవుడు మనల్ని మోసే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనల్ని మోసి నడిపించే దేవుడుగా ఉన్నాడు. అందుకే పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. మన జీవితంలో ఆయన కాపరిగా మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మన జీవితంలో మనం కాపరిగా కలిగి ఉంటామో అప్పుడు మన కష్టకాలంలో మనం నడవలేని స్థితిలో దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే చాలా చక్కగా చెప్తున్నాడు, ఏమనంటే ఆయన రొమ్మున ఆనుంచుకొని మోయును. మనల్ని మోసే దేవుడు ఆయన. మన బిడ్డల్ని మహా అయితే 5 సంవత్సరాలు మోస్తామేమో, లేదంటే 6 సంవత్సరాలు మోసేవారుగా ఉంటాం. కానీ మన దేవుడు ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనం ముసలివాళ్ళం అయ్యే వరకు ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. అంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే మనం మన దేవుడిని మన కాపరిగా మనం కలిగి ఉండాలి. అందుకే అక్కడ అంటా ఉన్నారు, ఏమని, ఆయన మందిరంలోనికి మనం రావాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. ఆయన ఎట్లా మోస్తాడంటే చూడండి, కీర్తన యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. యోహాను సువార్త 10:4. మరియు ఆయన తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడు వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని శబ్దం ఎరుగును గనుక అవి అతన్ని వెంబడించును. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో
కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనం ఉంటుంది. ఏమనంటే ఆయన ప్రాణానికి సేద తీర్చేవాడు అని రాయబడి ఉంది. ఆయన ఏ విధంగా సేద తీర్చేవాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనకు రాస్తా ఉన్నారు. ఏమనంటే అతడు స్వకీయమైన గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. మన కష్టం కంటే ముందు దేవుడు ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి. మన బాధ కంటే ముందు ఆయన ఆ బాధలో గుండా వెళ్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. మన వేదన కంటే ముందు మనకంటే ముందుగా నడుస్తూ ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎంతమంది అర్థం చేసుకుంటా ఉన్నాం? ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఈ లోకంలో సహజంగా అనుకుంటాం, నాకే కష్టాలు రావాలా, నాకే బాధలు రావాలా, నాకే శ్రమలు రావాలని చెప్పి ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం. అయితే ఆయన గొర్రెలు ఆయన యొక్క శబ్దాన్ని వింటాయి అని చెప్పి ఇక్కడ రాస్తా ఉన్నారు. అందుకే అన్నాడు, గొర్రెలు అతని శబ్దం మెరుగును కనుక అవి అతన్ని వెంబడించును. యేసు ఎందుకు ఈ మాట రాస్తా ఉన్నారు? ఒకవేళ రాత్రి కాలంలో గొర్రెల కాపరులు వెళ్తూ ఉంటారు. ఈ గొర్రెల కాపరులు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గొర్రెల చీకట్లో గొర్రెల కాపరి కనపడ్డు. ఈ గొర్రెల కాపరి ఎక్కడో ముందు ఉంటాడు. ఈ గొర్రెలకు కనపడ్డు, ఏది కాపరి అక్కడ ఉన్నాడా లేదో తెలియదు. అయితే ఆ గొర్రెల కాపరి ఏం చేస్తారంటే శబ్దం చేస్తా వెళ్తూ ఉంటాడు. ఈ శబ్దాన్ని విని ఈ గొర్రెల కాపరి వెనక వెళ్తూ ఉంటాయి వరుసనే. ఎప్పుడైనా గమనించండి, గొర్రెలు రాత్రి కాలంలో వెళ్తూ ఉన్నప్పుడు కర్ర పెట్టి ఇట్లా మోగిస్తూ ఉంటారు రోడ్డు మీద. ఎందుకు అట్లా మోగిస్తూ ఉన్నారంటే ఆ శబ్దాన్ని విని ఆ గొర్రెల కాపరి వెనక వెళ్తూ ఉన్నాయి. అయితే మనం దేవుని యొక్క వాక్యాన్ని విని మనం దేవుని సన్నిధికి ఎందుకు రాలేకపోతా ఉన్నాం? ఈరోజు మనకి సంఘ గుడిగానే మనకు తెలుసు, కానీ మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే గడుపుతామో అప్పుడు దేవుని యొక్క శబ్దాన్ని మనం వినేవారుగా ఉంటాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా ఉంటామో దేవునితో నడిచేవారుగా ఈ లోకంలో జీవిస్తాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే ఆయన గొర్రెలు అతని శబ్దం మెరుగును కనుక అవి అతన్ని వెంబడించును. ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారో వారు మాత్రమే దేవుని యొక్క గొర్రెలు. అంటే దేవుని యొక్క ప్రజలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే రాకుండా ఉంటారో వారు దేవుని ప్రజలు కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు మనల్ని చీకట్లో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు తన యొక్క వాక్యం ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. తన యొక్క వాక్యం అనేది శబ్దానికి మనం పోలికగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ మంచి కాపరి, గొర్రెల కాపరి మనల్ని మంచి మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు. సహజంగా ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే మనం చెడు మార్గంలోకి వెళ్ళిపోయి చెడు పనులన్నీ చేసి పాపం పనులన్నీ చేసి దేవుడు ఎందుకో ఈ మార్గంలో నడిపిస్తున్నాడు అంటాం. కాదు, మనం దేవుని మాట వినటం లేదు కాబట్టి మన ఇష్టానుసారంగా ఈ లోకంలో నడిచేవారుగా ఉన్నాం. కాబట్టి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తనల గ్రంథం ఏ విధంగా నడిపిస్తాడు? కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. దేవుడు చదవండి. మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎవరైతే దేవుని యొక్క కాపరత్వంలో ఉంటారో, ఎవరైతే యేసుక్రీస్తు వారిని కాపరిగా కలిగి ఉంటారో వారి జీవితంలో ఏమవుతుందంటే వారికి ఆశ్రయంగా ఉండే దేవుడిగా ఉన్నాడు ఆయన. ఆయనే బలమైన కొండగా ఉన్నాడు ఆయన. ఆయనే ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆయన గాఢాంధకారంలో వెలుగుగా ఉన్నాడు ఆయన. ఆయన ప్రకృతి వైపరీత్యాలు ఏదన్నా జరిగినప్పుడు భయపడకుండా నడిపించే దేవుడుగా ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం ఏం చేస్తా ఉన్నామంటే మనం ప్రతి చిన్న విషయానికి మనం భయపడేవారుగా ఉన్నాం. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమనంటే దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. చూడండి, ఆయన కాపరత్వం ఏ విధంగా ఉందో. మనం మనుషుల్ని ఆశ్రయించామనుకోండి, వారు కొంత మట్టుకు మాత్రమే మనకి సహాయం చేయగలుగుతారు. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉంటారో, అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, కావున
భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కొట్టినను. చూడండి, సునామీ సంగతి ఎప్పుడో రాసి పెట్టారు బైబిల్లో. ఎందుకంటే నడి సముద్రం మునిగిన వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను అంటే అవి పొంగి పొర్లుతూ వచ్చిన, అవి నురుగు కట్టి ఆ పర్వతంలో కదిలించినా సరే, అంత భయంకరమైన సునామీలు వచ్చినా మీరు భయపడొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం రాస్తూ ఉన్నారు. చూడండి, మనం సునామీ చూసాం, మనందరం చూసాం. సముద్రం పొంగి కొన్ని లక్షల మంది, ఇండోనేషియాలో 1,00,000 మంది పైన చనిపోయారు. చాలా పెద్దదే, భయంకరమైన వైపరీత్యం, ప్రకృతి వైపరీత్యం అది. అయితే ఎంత ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళు గడగడ వణికిపోయారు. మనం కూడా వార్త విని ఎంతగానో భయపడ్డాం. ఎందుకు భయపడ్డాం? అమ్మో, సముద్రం మళ్ళీ మన మీదకి వచ్చిద్దేమో, మనం కూడా ప్రమాదం జరిగిద్దేమో. బాపట్లో వచ్చిందంట, ముందుకి చీరాల్లో వచ్చిందంట, అటు శ్రీలంకలో వచ్చేసింది, సముద్రం పొంగి వచ్చేస్తూ ఉంది అని మనందరం అనుకున్నాం. ఇది ఏ విధంగా అయితే జరిగిందో అంతకంటే ఎక్కువగా ఒకవేళ ఆ యొక్క జలాలు ఘోషించి ఇంకా ఎక్కువగా నురుజు వచ్చి ఆ నురుజు వలన పర్వతాలు కదిలినా సరే మీరు భయపడొద్దు. మీరు యేసుక్రీస్తు వారిని దేవుడిగా మీరు కలిగి ఉన్నారు కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగుకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఎవరైతే దేవుణ్ణి ఆయన కాపరిగా ఎవరైతే కలిగి ఉంటారో యేసుక్రీస్తు వారిని, వారి జీవితంలో ఎంతటి ప్రమాదం వచ్చినా వారు భయపడకుండా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకే చూడండి, 121వ కీర్తన 7వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 121వ అధ్యాయము 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూడండి, ఎందుకంటే ఆయన మన కాపరిగా ఉన్నాడు కాబట్టి ఆయన మన ప్రాణాన్ని కాపాడుతాడు. ఒకవేళ మనం దేవుని సన్నిధికి రాకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి రాతి గుండె పెట్టుకొని మనం ఎన్నిసార్లు వాక్యం విన్నా మనం దేవుని సన్నిధికి కదిలించబడకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించి మనం దేవుడు ఏం చేసాడు నాకంటే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకన్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన మనల్ని 2025వ సంవత్సరంలో కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన ఎలాంటి భయంకరమైన స్థితి వచ్చినా మనం కదల్చబడకుండా ఉంచే దేవుడిగా ఉన్నాడు ఆయన. అందుకన్నాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును, మన ప్రాణాలని కాపాడే దేవుడిగా ఉన్నాడు. ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఒక రాత్రికాల సమయంలో ఆయన మనం కాపరిగా కలిగి ఈ లోకంలో మనం జీవించాలి. మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి లేదు. ఎందుకంటే ఏ క్షణం ఏ వార్త వినవలసి వస్తుందో మనకు తెలియదు. మనం అనుకుంటాం అంతా బాగానే ఉందిలే అనుకుంటాం, ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ఒక్క సెకండ్లో మారిపోద్ది. ఆ సెకండ్ గురించి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టేవారుగా ఉండాలి. అయ్యా, నాకు అలాంటి కాలం నాకు రాకూడదు, అపాయకరమైన కాలం నాకు రాకూడదు, నా కుటుంబాన్ని కాచి కాపాడు, నా బిడ్డల్ని కాపాడు, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొర్రబెట్టేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం సాగిపోవాలి. ఎందుకంటే ఆయన నీ ప్రాణమును కాపాడును, మన ప్రాణాన్ని కాపాడేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో 23:4, నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇప్పుడు మనకు దుడ్డు కర్ర మనకి ఎందుకు ఉపయోగిస్తారు? సహజంగా కాపరి, గొర్రెల కాపరి దగ్గర దుడ్డు కర్ర ఒకటి ఉంటుంది. ఈ దుడ్డు కర్రని ఎందుకు ఉపయోగిస్తాడు చెప్పండి? చేతిలో ఒక పెద్ద కర్ర పెట్టుకుంటాడు, గొర్రెల కాపరి అట్లా వెళ్తూ ఉంటాడు. ఒకవేళ ఏదన్నా ప్రమాదం వస్తూ ఉందనుకోండి, కాపరి ఏం చేస్తాడంటే కొన్ని గొర్రెల మాట వినకపోతే ఆ గొర్రెలను ఆ కర్ర పెట్టి కాళ్ళు ఎరగొడతాడు. గొర్రెల కాపరి కాళ్ళు విర్రగొట్టి ఆ గొర్రెని ఎత్తుకొని తీసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. మళ్ళా సేమ్ అదే ఆ కాలుని కట్టు మానే వరకు పరిచర్య చేసేవాడుగా ఉంటాడు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడంటే ఒకవేళ ఆ గొర్రె వాటి వలన ఏదన్నా ప్రమాదం వస్తుందేమో అని చెప్పి శిక్షించేవాడుగా ఉన్నాడు గొర్రెల కాపరి. అదేవిధంగా మన జీవితంలో మనం దారి తప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనల్ని దండించేవాడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే,
ఆయన దుడ్డు కర్రయు. ఆ దుడ్డు కర్ర ఏం చేస్తుందంటే మనల్ని కరెక్ట్గా నడిచేటట్లు మనల్ని చేసిద్ది ఈ లోకంలో. ఒకవేళ మనకి దెబ్బ పడలేదనుకోండి, మనం దారి తప్పిపోయి ఆ దారిలో వెళ్తూ ఉంటాం. దేవుడు ఏం చేస్తారంటే ఒక దెబ్బ కొట్టి మన గాయం చేసి ఆ గాయాన్ని మళ్ళా కట్టి ఆయన మనల్ని ఎత్తుకొని నడిపిస్తూ అది మానే వరకే ఆయన మనతో ఉండి పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు మన దేవుడు. మనం దాన్ని గ్రహించాలి. అందుకన్నాడు దుడ్డు కర్రయ్యో అని చెప్పి ఇక్కడ వాడుతూ ఉన్నాడు. మనం దాన్ని గ్రహించకుండా మనం ఏం చేస్తామంటే ఏదైనా చిన్న సమస్య రాగానే మనం దేవుని సన్నిధిని వదిలిపెట్టేవారుగా ఉన్నాం. అయ్యో దేవుడు నాకే ఎందుకు కొట్టాలి ఈ దెబ్బ, నాకే ఎందుకు పెట్టాలి ఈ బాధ, నాకే ఎందుకు పెట్టాలి ఈ అనారోగ్యం, నాకే ఎందుకు రావాలి ఈ శ్రమ, ఎందుకు రావాలి ఈ వేదన, నాకే ఎందుకు రావాలి దుఃఖం అనుకుంటా ఉంటారు. ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో వారికే వస్తాయి. ఎందుకంటే వాళ్ళు నడుస్తూ ఉన్నారు కాబట్టి ఒక రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఆయన దుడ్డు కర్ర నీ దండము, దండించేవాడుగా ఉన్నాడు. ఆయన మనం కొడతాడు దెబ్బ, కొట్టినప్పుడు మనం వెనక్కి వెళ్ళేవారుగా ఉండకూడదు, దేవునితో మనం నడిచేవారుగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనం చీకట్లోకి వెళ్ళిపోతామేమో, ఒకవేళ అపాయకరమైన దినాల్లోకి వెళ్ళిపోతామేమో, ఒకవేళ ఇంకా మనం బాధ పెట్టబడతామేమో అని చెప్పి ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం. సహజంగా ఈ లోకంలో మనం దేవునితో ఎప్పుడైతే మనం కరెక్ట్గా ఉంటామో మనల్ని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతారు. ఏమంటారంటే నువ్వు ఎందుకు వాళ్ళ గురించి ఆటోమేటిక్గా మనకు ద్వేషం వచ్చేస్తాయి. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ఈ లోకంలో సేవకుడి వాక్యం ద్వారా ద్వేషించబడకుండా ఉన్నాడనుకోండి, సేవకుడే కాదు. ఎందుకో తెలుసా, ఒకవేళ ఐస్ క్రీమ్ బోధ చేసామనుకోండి, ఒకవేళ పంచదార బోధ అంటే మీరందరూ ఆశీర్వదించబడుదురు, లేదంటే మీరందరూ దీవించబడుదురు. ఎట్లా దీవించబడాలో చెప్పకుండా, ఎట్లా ఆశీర్వదించబడాలో చెప్పకుండా మీకు అంత దీవెనలు వచ్చి పడతాయి అనుకున్నాం అనుకోండి, దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి అని మనం ఎప్పుడైతే బోధిస్తామో మనకు తెలియకుండా మనల్ని ద్వేషిస్తారు. ఎందుకు, నీకెందుకయ్యా నా సంగతి అంటారు, నువ్వెందుకు చెప్పాలంటారు. నిజానికి చూస్తే ఏ బోధకుడు ఒకరి గురించి ఎప్పుడు చెప్పడు. ఒకవేళ చెప్పితే దాన్ని సరి చేసుకునేవారుగా ఉండాలి. అసలు సరి చేసుకోకుండా ఏమంటామంటే ద్వేషించేవారుగా ఉంటాం. అందుకే చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించాను. చూడండి, యేసుక్రీస్తు వారినే ద్వేషించింది. ఎందుకు, అయ్యా మీరు మంచిగా ఉండండి అంటే ఆయన మాట లెక్క చేయాల. చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన అక్కడ మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఉదాహరణకి మనం క్రిస్మస్ రోజు పండగ చేస్తున్నాం, అబ్బాయి మీరు చేసే తప్పు అని చెప్పామనుకోండి, అప్పుడేమైంది, చెప్పేవాడు మంచోడు కాదు. ఎందుకు ద్వేషిస్తాం ఆయన్ని, ఎందుకు ఏంది ఎట చెబుతాం అన్నాడు, మేము పండగ చేస్తున్నాం కదా, మేము ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం అంటారు. ఒకవేళ మనం లోకంతో స్నేహం చేసి నేను కూడా మీరు చేసే చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని నేను కూడా వెళ్ళి ప్రార్థన చేసి ఆమెను అన్నాను అనుకోండి రోడ్డు మీదకి వెళ్ళి, అప్పుడు లోకం ఏం చేసిద్ది, నన్ను చక్కగా ప్రేమించిద్ది. ఎందుకు ద్వేషించదు నన్ను, ఎందుకంటే నేను వాళ్ళతో కలిసిపోయాను కాబట్టి. ఎప్పుడైతే మనం లోకం నుండి వేరై వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో అప్పుడు మనం ద్వేషించబడతాం. దాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి, సత్యాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా మనం లోకంతో కలిసిపోయి ఏముందలయ్యా మేము లోకంతో కలిసిపోయాము, ఇట్లా చేయకపోతే ఊరుకోరయ్యా, మరి ఎవరు ఉండారు, మరి ఏం చేస్తాం, తప్పదుగా నేను ఈ పొజిషన్లో ఉండాను అన్నామే అనుకోండి, దేవుడు మనల్ని ఈ పొజిషన్లో పెట్టింది ఎందుకు, చెప్పే స్థాయిలో దేవుడు పెట్టాడంటే మనం ఖండించేవారుగా ఉండాలి, బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. మనం బుద్ధి లేకుండా మనం వాళ్ళతో కలిసిపోయి నువ్వు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆశీర్వదించును గాక ఆమేన్ అన్నాం అనుకోండి, లోకంతో స్నేహం చేసిన వాళ్ళం అవుతామని మనం మర్చిపోకూడదు. అందుకు అన్నాడు లోకము, అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు లోక సంబంధులు కారు, మీరు లోక సంబంధులు కారు. ఎవరైతే లోక సంబంధులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో లోకం మనల్ని ప్రేమించేదిగా ఉంటుంది.
ఎవరైతే లోక సంబంధులుగా ఈ లోకంలో జీవించకుండా ఉంటారో లోకం మనల్ని ద్వేషించేదిగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. లోకం మనల్ని ద్వేషిస్తుంది. దాన్ని మనం దాన్ని వేరే విధంగా అనుకోకూడదు. చక్కగా యాక్సెప్ట్ చేయాలి. అపోస్తలులందరూ హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే వాళ్ళు మీరు చేసే తప్పు అన్నందుకే హతసాక్షులను వాళ్ళు చంపేశారు. వాళ్ళు ఏం పెద్ద తప్పులేం చేయలే. దేవుని వాక్యాన్ని బోధించింది. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం ఎట్లా ఉన్నాం, మన జీవితం ఎట్లా ఉంది, నేను ఏ వాక్యాన్ని వింటా ఉన్నాను అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం ఎట్లా ఉందంటే కలిపి చెడిపేస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ వాక్యంలో మనం బయటకు వచ్చేలాగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అందుకే అన్నాడు చూడండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం చదవండి. 45:7. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించున్నావు. కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. మనం కీర్తన గ్రంథంలో చూసాం ఏమనంటే నూనెతో నీ తల అంటి ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ? కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆనంద తైలముతో అభిషేకించుచున్నాను. తైలము అనేది దేనికి సాదృశ్యంగా ఉంది అంటే తైలము అనేది ఆహారానికి గుర్తుగా ఉంది. తైలము ఆహారం, దాన్ని నూనెతో నీ తలంటి ఉన్నాను అంటున్నాడు కదా. నూనె అనేది ఆహారానికి గుర్తుగా ఉంది. నూనె అనేది స్వస్థతకు గుర్తుగా ఉంది. నూనె అనేది వెలుగుకు గుర్తుగా ఉంది. నూనె అనేది అభిషేకానికి గుర్తుగా ఉంది. దేవుడు వీటన్నిటిని మనకి ఇవ్వాలి అంటే మనం దేవుని యొక్క సన్నిధిలో సత్యంగా మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించాలి. అయ్యా మాకు ఎన్ని అవసరం లేదయ్యా, నేను ఒక్కరోజు ఎంజాయ్ చేస్తాను అనుకుంటే ఉపయోగం లేదు. ఈ లోకంలో దేవుడు మనకు అందుకే అంటున్నాడు, నూనెతో నీ తల అంటి ఉన్నాను అని చెప్పి కీర్తనకారుడు 23వ అధ్యాయంలో అంటా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క ఎందుకు అంటాడు ఇక్కడ ఏమంటా ఉన్నాడు, ఆయన ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. చూడండి, తైలము అనేది నూనె, అభిషేకానికి గుర్తుగా ఉన్నది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు. ఎందుకంటే మనం ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి మన కోపం, మనం అంటే కోపం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యానుసారంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. అయ్యో ఎవరో ఏదో అనుకుంటున్నారయ్యా అని చెప్పి మనం ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకూడదు. వాళ్ళని మనం మార్చేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయము. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తామో మన జీవితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఈ 2025వ సంవత్సరంలో దేవుని కృప మన మీద ఉండేటట్లు మనం జీవిద్దాం. మన ఇష్టానుసారంగా మనం జీవించి ఆయన కృప లేదు అని మనం అబద్ధం ఆడొద్దు. సహజంగా ఈ లోకంలో మనం అబద్ధం ఆడతాం, టక్మన అబద్ధం ఆడతాం, చాలా సింపుల్గా అబద్ధం ఆడతాం. అయ్యా ఎందుకు ప్రార్థనకి రాలేదంటే 100 కారణాలు చెబుతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన కృప మనల్ని విడిచిపోకుండా ఉండాలి అంటే మనం ఆయన యొక్క కాపరత్వంలో మనం ఉండేవారుగా ఉండాలి. ఎందుకన్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఈ 2025వ సంవత్సరం ఆయన కృప మన మీద ఉండులాగానే మనం దేవుని సన్నిధిలో జీవించుదాం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, 2వ కొరింథీ పత్రికలో కూడా ఒక మాట మనం చూడొచ్చు. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదవండి. 12:9. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇక్కడ కొరింథీ పత్రికలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే నా కృప నీకు చాలును. చాలు, మనకి ఇంకేం వద్దు ఈ లోకంలో.
ఈ లోకంలో మనకి ఎలాంటి డబ్బు వద్దు, ఆయన కృప ఉంటే చాలు. మనకి ఎలాంటి ఆస్తులు వద్దు, ఆయన కృప ఉంటే చాలు. మనకి ఎలాంటి పెద్ద పెద్ద ఆశలు వద్దు, ఆయన కృప మన మీద ఉంటే చాలు. ఎందుకంటే మనల్ని ఆయన పరలోకానికి చేర్చుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన. మనం పరలోకానికి వెళ్ళాలంటే ఆయన కృప మన మీద ఉండాలి. ఆయన మనల్ని కాచి కాపాడే దేవుడిగా ఉన్నాడు, మనల్ని పోషించే దేవుడిగా ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నాడు. అందుకే చూడండి, కీర్తన గ్రంథం 23వ అధ్యాయము చివరిగా మాట చదువుకొని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మరి ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలమా? చిరకాలం నీ సన్నిధిలో ఉంటాను అని మనం చెప్పగలమా? ఒకవేళ మనం డైలీ ప్రార్థన పెట్టుకుందాము అంటే ఒకవేళ రాకపోవచ్చేమో, ఒకవేళ మనం అభ్యంతరం పడవచ్చేమో. అయ్యి ఏడేస్తాం అయ్యా, రోజు ఏం ప్రార్థన, రోజు 8 గంటలకు రమ్మంటే ఏడొస్తాం అనుకోవచ్చేమో. అయితే మనం దేవుని మందిరంలో నివాసం చేసేవారుగా ఉండాలి. దేవుని మందిరంలో ఎక్కువసేపు మనం గడిపేవారుగా ఉండాలి. ఎప్పుడు వెళ్ళాలి నేను దేవుని సన్నిధిలో, నేను ఎప్పుడు కూర్చోవాలి దేవుని సన్నిధిలో, ఆయన వాక్యాన్ని ఎప్పుడు చదువుకోవాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలని చెప్పి మనం ఆశపడేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆలోచన మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుని యొక్క కృపాక్షేమాలు మనకి వెంటే వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృప, ఆయన క్షేమము, ఆ కృపాక్షేమము మనతో ఉంటే ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనం సంతోషంగా మనం జీవించవచ్చు. దేవుడు చాలామంది కుటుంబాల్లో సంతోషం లేదు, చాలామంది కుటుంబాల్లో సమాధానం లేదు, చాలామంది కుటుంబాలు బయటికి చాలా కలిసి ఉన్నట్లు కనపడితే కానీ కలిసి ఉండలేని స్థితిలో జీవిస్తూ ఉన్నాయి. కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క కృప వలన మనందరం సజీవులుగా సంతోషంగా మనం పోషించబడతా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి యొక్క 2025వ సంవత్సరం మనందరం ఆయన్ని మనం కాపరిగా కలిగి ఉందాం. అందుకే దేవుడే మన కాపరి అయితే మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. అందుకే దావీదు మహారాజు 23వ కీర్తనలో చాలా చక్కగా రాశారు. ఈ లోకంలో మనం జీవించినంతకాలం మనం దేవుని వైపు చూస్తూ, ఒకవేళ మనల్ని ద్వేషించవచ్చు, డైరెక్ట్గానే అనొచ్చు, ఏందయ్య నువ్వు చెప్పేది అనొచ్చు, ఏంది మీరు చేసేది అనొచ్చు, ఏది ఏమైనా మనం దేవుని వైపు చూస్తూ వాక్యానుసారంగా ఈ లోకంలో జీవిద్దాం. లోకానుసారంగా ఈ లోకంలో జీవించొద్దు. ఎందుకంటే లోకాన్ని చూసి మనం సంతోషిస్తే ఎలాంటి ఉపయోగం లేదు. మనం వాక్యాన్ని చూసి, మనం దేవుణ్ణి చూసి మనం సంతోషించేవారుగా ఉండాలి. కాబట్టి మనందరం ఆ విధంగా ఈ 2025వ సంవత్సరం గడపడానికి ఇష్టపడే వారంగా ఈ లోకంలో జీవిద్దాం. అందరం తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ యొక్క వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా మీరు మా యెహోవా నా కాపరి అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా కాపరిగా ఉంటే మా జీవితాల్లో కలిగే ఆ యొక్క ఆశీర్వాదాల గురించి మేము మాట్లాడుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఆయా పచ్చిక గల చోట్ల పరుండ చేస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. మా జీవితంలో నేను సంతోషం లేనివారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. సమాధానం లేనివారుగా జీవిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు సంతోషంగా జీవించడానికి తగిన సహాయం చేయండి. సమాధానం కలిగి జీవించడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా నీ పాసందుకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు మాత్రమే కాదు కానీ ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ నడిపింపబడడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే ఈ రాత్రికాల సమయంలోనైనా మీకంటే ఎక్కువగానైనా లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని క్షమించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. వారి చుట్టూ మీ యొక్క క్షేమాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా మీ సన్నిధికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా మీ కృపాక్షేమాలు ఉండులాగా తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అయ్యా బాప్తీసాల కోసం సిద్ధపడి ఉన్నారు నాయన, వారు ఎందు నిమిత్తం ముందుకు రాలేదో మాకైతే తెలియదు తండ్రి. వారినైనా బలంగా ముందుకు వచ్చి బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా ఎవరైతేనైనా బాప్తీసాలకు సిద్ధపడలేదో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. ఇంకా నాయన ఎవరైతే మీ సన్నిధికి రాకుండానైనా సిగ్గుతోనైనా మీ సన్నిధికి రాలేని వారుగా జీవిస్తూ ఉన్నారో నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు ధైర్యంగా మీ సన్నిధికి వచ్చి కూర్చొని అయినా మీ యొక్క జీవపు మాటలు వినడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. అదేవిధంగా నేను ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి,
వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇంకా నాయన ఎవరైతే హాస్పిటల్లోనైనా బాధపడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా అదేవిధంగా ఇప్పటివరకునైనా మీరు మాకు తోడుగా ఉండినైనా ఇప్పటివరకు మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరి ఉన్న మనకు తన్ను ప్రేమించి వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.